హలో గైస్, వెల్కమ్ టు స్పోర్టెక్స్ తెలుగు. ఐపీఎల్ టీమ్ వైస్ అనాలిసిస్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న టీం కోల్కతా నైట్ రైడర్స్. కేకేఆర్ గురించి మాట్లాడాలంటే ముందుగా ఐపీఎల్ ఆప్షన్లో ఏం జరిగిందో చూడాలి. మెగా ఆప్షన్ పర్స్తో ఈసారి ఆప్షన్కి వచ్చిన టీం కోల్కతా నైట్ రైడర్స్. వాళ్ళ ప్లాన్స్ ప్రకారం వాళ్ళకి కావాల్సిన ప్లేయర్స్ని ఆప్షన్లో ఈజీగా తీసుకున్నారు. కానీ ఆప్షన్ తర్వాత జరిగిన సిచ్యువేషన్స్ మాత్రం వాళ్ళ చేతిలో లేవు. అండ్ అవి కేకేఆర్ స్క్వాడ్ మీద మరియు టీమ్ ప్లాన్స్ మీద చాలా ఎఫెక్ట్ పడ్డాయనే చెప్పొచ్చు. ఆ సిచ్యువేషన్స్ ఏంటి అనేది తెలుసుకోవాలంటే ముందుగా కేకేఆర్ హిస్టరీ గురించి మాట్లాడుకోవాలి. ఐపీఎల్లో సిఎస్కే అండ్ ఎంఐ తర్వాత మోస్ట్ సక్సెస్ఫుల్ టీం కేకేఆర్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు జరిగిన 18 సీజన్స్లో కేకేఆర్ 8 టైమ్స్ ప్లేఆఫ్స్కి క్వాలిఫై అయ్యారు అండ్ 3 టైమ్స్ ఛాంపియన్స్ అయ్యారు అండ్ ఒకసారి ఫైనల్లో ఓడిపోయారు. కానీ లాస్ట్ ఇయర్ కేకేఆర్ పర్ఫార్మెన్స్ చూస్తే 8th ప్లేస్లో ఫినిష్ అయ్యారు విత్ జస్ట్ 5 wins. ఓపెనింగ్ ప్రాబ్లం, రసల్ ఫామ్ ఇష్యూ, ఇలా చాలా ప్రాబ్లమ్సే ఉన్నాయి ఆ సీజన్లో. అండ్ ఈసారి మొత్తం చేంజ్ చేశారు. హెడ్ కోచ్ చంద్రకాంత్ పండిత్ని రిమూవ్ చేసి అభిషేక్ నైనే రీప్లేస్ చేశారు. అండ్ టీంలో కూడా చాలా చేంజెస్ చేశారు. మినీ ఆప్షన్కి బిగ్ బడ్జెట్తో వచ్చారు. వాళ్ళకి కావాల్సిన ప్లేయర్స్ని యాడ్ చేసుకున్నారు. కానీ ఆప్షన్ ద్వారా జరిగిన సిచ్యువేషన్స్ మాత్రం కేకేఆర్కి అనుకూలంగా లేవని చెప్పొచ్చు. అవి ఏంటనేది ముందు చూద్దాం. అండ్ కేకేఆర్ షెడ్యూల్ గురించి మాట్లాడుకుంటే ఈ ఫస్ట్ ఫేజ్లో March 29న ముంబై ఇండియన్స్తో ముంబైలో ఆడబోతున్నారు, అంటే వాంకడే స్టేడియంలో. అండ్ April 2 సన్ రైజర్స్ హైదరాబాద్తో కోల్కతాలో, అంటే ఈడెన్ గార్డెన్స్లో ఆడబోతున్నారు. అండ్ April 6 పంజాబ్ కింగ్స్తో కోల్కతాలో ఆడబోతున్నారు. అండ్ April 9 లక్నో సూపర్ జైంట్స్తో కోల్కతాలో ఆడబోతున్నారు. ఈ మ్యాచెస్ అన్ని ఈవినింగ్ గేమ్స్. అండ్ ఈ ఫస్ట్ ఫేజ్లో 4 మ్యాచెస్ 3 మ్యాచెస్ హోమ్లో ఆడబోతున్నారు కేకేఆర్ టీం. సో ఇది వాళ్ళకి పెద్ద అడ్వాంటేజ్ అనే చెప్పొచ్చు. మినిమం ఫస్ట్ 3 హోమ్ గేమ్స్లో 2 wins అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ అది ఈజీగా ఉంటుందా అంటే డౌటే అనే చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు కేకేఆర్ ఒక స్క్వాడ్ బ్యాలెన్స్ చూసుకుంటే స్క్వాడ్ని ప్లాన్ ప్రకారం బిల్డ్ చేసుకున్నారు. కానీ తర్వాత జరిగిన సిచ్యువేషన్స్ మాత్రం కేకేఆర్కి అనుకూలంగా లేవనే చెప్పొచ్చు. దానికి ఏంటంటే ఫస్ట్ రీజన్ వచ్చేసి ముస్తాఫిజుర్ రెహమాన్ రిలీజ్. ఇండియా అండ్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న పొలిటికల్ టెన్షన్స్ వల్ల బీసీసీ ఆర్డర్ ప్రకారం ముస్తాఫిజుర్ని రిలీజ్ చేయాల్సి వచ్చింది. అండ్ డెత్ ఓవర్స్లో చాలా మంచి బౌలర్ కేకేఆర్ మిస్ చేసిందని చెప్పొచ్చు. అండ్ సెకండ్ వచ్చేసి హర్షిత్ రాణా ఇంజురీ. T20 వరల్డ్ కప్ ముందు వార్మప్ మ్యాచెస్లో హర్షిత్ రాణాకి నీ ఇంజురీ అయింది. అండ్ హర్షిత్ రాణా అప్పటి నుంచి T20 వరల్డ్ కప్ కూడా ఆడలేదు. అండ్ ఇప్పుడు ఐపీఎల్ 2026 నుంచి కూడా రూల్ అవుట్ అయ్యాడు. ఇది కేకేఆర్కి ఇంకో పెద్ద సెట్ బ్యాక్ అనే చెప్పొచ్చు. అండ్ రీప్లేస్మెంట్గా సిమర్జిత్ సింగ్ని తీసుకునే ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయని న్యూస్ అయితే వస్తుంది. థర్డ్ వచ్చేసి మదీషా పతిరానా ఇంజరీ. T20 వరల్డ్ కప్లో లెఫ్ట్ లెగ్ కాఫ్ మజిల్ స్ట్రైన్ అయింది. ఇప్పటివరకు అయితే కేకేఆర్ క్యాంప్లో జాయిన్ అవ్వలేదు. శ్రీలంకలో రీహాబ్లో ఉన్నాడు. సో ఫస్ట్ ఇనిషియల్ మ్యాచెస్ అయితే ఆడకపోవచ్చు. అండ్ ఇప్పుడు కేకేఆర్ యొక్క కరెంట్ స్క్వాడ్ చూసుకుంటే బ్యాట్స్మెన్ కెప్టెన్ అజింక్య రహానే, రింకు సింగ్, అంకురిష్ రఘువంశీ, రోమన్ పవల్, మనీష్ పాండే, రమన్దీప్ సింగ్, రాహుల్ త్రిపాఠి అండ్ సర్తక్ రంజన్. రాహుల్ త్రిపాఠి గురించి మాట్లాడుకుంటే నేమ్ అండ్ ఫేమ్ సంపాదించింది కేకేఆర్లోనే. అండ్ ఇప్పుడు ఆ కేకేఆర్కే మళ్ళీ రిటర్న్ అయ్యాడు. ప్లేయింగ్ లెవెల్లో ప్లేస్ రావడం కష్టమే, కానీ ఛాన్స్ వస్తే ప్రూవ్ చేసుకునే క్యాపబిలిటీ అయితే ఉంది. సెకండ్ వచ్చేసి సర్తక్ రంజన్. తను ఒక టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్. ఢిల్లీ డొమెస్టిక్ క్రికెట్కి రిప్రజెంట్ చేస్తాడు. టాలెంట్ ఉన్న ప్లేయరే, కానీ కొన్ని ఇయర్స్ క్రికెట్ నుంచి దూరంగా ఉన్నాడు. ఎందుకంటే తన ఫాదర్ పాలిటిక్స్లో నోన్ ఫిగర్ కాబట్టి సర్తక్ ఈజీగా టీంలోకి వచ్చాడనే ట్రోల్స్ అయితే గట్టిగానే వచ్చాయి. కానీ దాని తర్వాత తన క్రికెట్ని కంప్లీట్గా సైడ్లో పెట్టి ఫిట్నెస్ అండ్ స్కిల్ ఇంప్రూవ్మెంట్ మీద ఫోకస్ చేశాడు. అండ్ రీసెంట్గా ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఎస్పెషల్లీ బ్యాటింగ్లో కన్సిస్టెన్సీ చూపించాడు. పర్ఫార్మెన్స్ అయితే ఐపీఎల్లో కాంట్రాక్ట్ సంపాదించాడు. అండ్ వికెట్ కీపర్స్ సెక్షన్లో ఫిన్ అలన్, టిమ్ సైఫర్, తేజస్వి దహియా ముగ్గురు టాప్ క్లాస్ ప్లేయర్స్. ఫిన్ అలన్ సెట్ అయితే సింగిల్ హ్యాండెడ్గా మ్యాచెస్ని గెలిపిస్తాడు. అండ్ టిమ్ సైఫర్ క్విక్ స్టార్ట్స్ ఇస్తాడు. ఎలన్ కన్నా కన్సిస్టెంట్ అనే చెప్పొచ్చు. అండ్ తేజస్వి దహియా ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో సూపర్ ఫామ్లో ఉన్నాడు. మిడిల్ ఆర్డర్లో పవర్ హిట్టింగ్ చేసే క్యాపబిలిటీ ఉంది. లాస్ట్ సీజన్ కేకేఆర్ డికాక్ అండ్ గుర్బాజ్ని ట్రై చేశారు, కానీ వాళ్ళు ఇద్దరు ఫెయిలియర్ అనే చెప్పొచ్చు. అండ్ ఆల్రౌండర్స్లో సునీల్ నారాయణ్, అంకుల్ రాయ్, క్యామరూన్ గ్రీన్, దక్ష్ కమ్రా, రచిన్ రవీంద్ర. సునీల్ నారాయణ్ బౌలింగ్ అండ్ మిస్టరీ గురించి అందరికీ తెలిసిందే. అండ్ అంకుల్ రాయ్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బ్యాట్ అండ్ బాల్తో సూపర్ ఫామ్లో ఉన్నాడు. అండ్ ఈసారి ప్లేయింగ్లలో ఛాన్స్ రావాలని నేను పర్సనల్గా అనుకుంటున్నా. అండ్ క్యామరూన్ గ్రీన్ గురించి మాట్లాడుకుంటే రీసెంట్ ఫామ్ అంత బాగాలేదు. యాషెస్ అండ్ T20 వరల్డ్ కప్ రెండింటిలో అయితే ఫెయిల్ అయ్యాడు. కానీ ఐపీఎల్లో ఎర్లియర్ సీజన్స్లో బ్యాట్ అండ్ బాల్తో ఇంప్రెస్ చేశాడు. సో అలాంటి సీజన్ ఇంకోటి రావాలని కేకేఆర్ ఫ్యాన్స్ కోరుకుంటారు. అండ్ దక్ష్ కమ్రా అయితే లెగ్ స్పిన్ ఆల్రౌండర్, గుగ్లీ స్పెషలిస్ట్ అనే చెప్పొచ్చు. అండ్ రచిన్ రవీంద్ర గురించి మాట్లాడుకుంటే T20కి పర్ఫెక్ట్గా సూట్ కాకపోయినా ఇంపార్టెంట్ క్యామియోస్ అయితే ఆడగలడు. అండ్ బౌలర్స్ గురించి మాట్లాడుకుంటే వరుణ్ చక్రవర్తి, వైభవ్ ఓరారా, ఉమ్రాన్ మాలిక్, మతీషా పతిరానా, కార్తిక్ త్యాగి, ప్రశాంత్ సోలంకి, ఆకాష్ దీప్, బ్లెస్సింగ్ మజర్బానీ అండ్ సిమర్జిత్ సింగ్. వీడియో రికార్డ్ చేసిన టైంకి కన్ఫర్మేషన్ అయితే లేదు, కానీ స్ట్రాంగ్ న్యూస్ వల్ల సిమర్జిత్ సింగ్ని స్క్వాడ్లో కన్సిడర్ చేస్తున్నాను. సో ఉన్న బౌలర్స్ గురించి మాట్లాడుకుంటే వైభవ్ ఓరారా పవర్ ప్లేలో మంచిగానే వేస్తాడు, కానీ డెత్లో అయితే చాలా రన్స్ లీక్ చేస్తాడు. ఉమ్రాన్ మాలిక్ రీసెంట్గా జరిగిన డివై పాటిల్ కప్లో 2 ఓవర్స్లో 15 runs ఇచ్చాడు. సో అంత మంచి ఫామ్లో లేడని చెప్పుకోవచ్చు. ఆకాష్ దీప్ బేసిక్గా రెడ్ బాల్ స్పెషలిస్ట్, అంటే టెస్ట్ బౌలర్, కానీ T20స్లో వైట్ బాల్తో అంత ఎఫెక్టివ్ కాదనే చెప్పొచ్చు.
సో డెత్లో అయితే చాలా ఎక్స్పెన్సివ్. అండ్ ముజర్బానీ గురించి మాట్లాడుకుంటే ముజర్బానీ పవర్ ప్లేలో చాలా ఎఫెక్టివ్, కానీ డెత్లో కన్సిస్టెంట్ అయితే కాదు. సో కేకేఆర్ ఫాస్ట్ బౌలింగ్లో చాలా లూప్ హోల్స్ ఉన్నాయని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు కేకేఆర్ ఒక ప్రాబుల్ ప్లేయింగ్ ఎలెవెన్ కనుక చూసుకుంటే ఓపెనర్స్గా ఫిన్ అండ్ అజింక్య రహానే, అండ్ ఇన్నర్ 3లో క్యామరూన్ గ్రీన్, అండ్ ఆ తర్వాత అంగ్రీష్ రఘువంశీ, రింకు సింగ్, తేజస్వి దహియా, రమన్దీప్ సింగ్, సునీల్ నారాయణ్, అండ్ 9th పొజిషన్ కార్తిక్ త్యాగి లేదంటే ఆకాష్ దీప్ ఆడొచ్చు. అండ్ ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి అండ్ వైభవ్ బోరారా. ఇంపాక్ట్ ప్లేయర్గా బ్లెస్సింగ్ ముజర్బానీ ఆడొచ్చు. అండ్ బ్లెస్సింగ్ ముజర్బానీ ఎందుకంటే పత్తిరైన ఫస్ట్ మ్యాచెస్లో అనవైలబుల్ కాబట్టి. అండ్ సో ఈ టీం అయితే నేను ప్లేయింగ్ ఎలెవెన్ అనుకుంటున్నాను. అండ్ ఈ టీం ఒక స్ట్రెంగ్స్ కనుక చూసుకుంటే యంగ్ టాలెంట్ ప్లస్ ఫైర్ పవర్. ఈడెన్ గార్డెన్స్ లాంటి చిన్న గ్రౌండ్లో పవర్ హిట్టర్స్కి అడ్వాంటేజ్. సో ఈ స్క్వాడ్లో అయితే చాలామంది పవర్ హిట్టర్సే ఉన్నారు. అండ్ తర్వాత వచ్చేసి డెడ్లీ స్పిన్ కాంబో వరుణ్ చక్రవర్తి అండ్ సునీల్ నారాయణ్, అండ్ అంకుల్ రాయ్ కూడా జాయిన్ అవ్వచ్చు ఈ పార్టీలో. అండ్ ఆ తర్వాత వచ్చేసి స్ట్రాంగ్ పవర్ ప్లే బౌలింగ్ ఆప్షన్స్ చాలానే ఉన్నారు పవర్ ప్లే బౌలర్స్. అండ్ వీక్నెసెస్ విషయానికి వస్తే క్యామరూన్ గ్రీన్ ఫామ్. రీసెంట్గా క్యామరూన్ గ్రీన్ T20 వరల్డ్ కప్ అండ్ యాషెస్ రెండింటిలో అయితే అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే లేదు. తర్వాత వచ్చేసి ఇన్ఎక్స్పీరియన్స్డ్ మిడిల్ ఆర్డర్. తేజస్వి దహియాకి ఫస్ట్ IPL సీజన్, అండ్ రమన్దీప్ కూడా అంత మంచి ఫామ్లో లేడు. అండ్ థర్డ్ వచ్చేసి ప్రాపర్ డెత్ బౌలింగ్ ఆప్షన్ రిసోర్సెస్ లేకపోవడం. సో డెత్లో అయితే కేకేఆర్ చాలా కష్టపడాలనే చెప్పొచ్చు. నాకు అనిపిస్తుంది కేకేఆర్ ఒక ఫాస్ట్ బౌలర్ని డ్రాప్ చేసి అంకుల్ రాయ్ని ప్లేయింగ్ ఎలెవెన్లో ఇంక్లూడ్ చేస్తే స్పిన్ ఫ్రెండ్లీ ట్రాక్స్ మీద ప్రిపేర్ చేస్తారేమో అని. సో స్పిన్ ఫ్రెండ్లీ ట్రాక్స్లో వరుణ్ చక్రవర్తి అండ్ సునీల్ నారాయణ్ ఇద్దరు రెచ్చిపోతారు, అండ్ వాళ్ళకి తోడు అంకుల్ కూడా వస్తాడు. సో స్పిన్ ఫ్రెండ్లీ ట్రాక్స్ ఎక్కువ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈసారి కేకేఆర్ టీంకి కీ ప్లేయర్గా ఎవరు ఉండబోతున్నారంటే నన్ను అడిగితే నేను అజింక్య రహానే అని చెప్తాను. చాలా ఆడ్ చాయిస్ కదా, ఎందుకంటే చాలామంది రింకు సింగ్, ఫిన్ అలన్ అండ్ వరుణ్ చక్రవర్తి లాంటి ప్లేయర్స్ పేరు చెప్పొచ్చు. కానీ రహానేని ఎందుకు చెప్పానంటే లాస్ట్ సీజన్ కూడా రహానేనే హైయెస్ట్ రన్ స్కోరర్ కేకేఆర్ టీం తరఫున, అండ్ ఈసారి ఓపెనింగ్ కూడా చేయబోతున్నాడు. అండ్ సైద్ ముస్తక్ అలీ ట్రోఫీలో సూపర్ ఫామ్లో ఉన్నాడు, అందుకే నా కీ ప్లేయర్ రహానే అనే చెప్తాను. అండ్ బెంచ్ స్ట్రెంత్ విషయానికి వస్తే రోమన్ పవల్ అండ్ సైఫర్ టెర్లన్లో ఒకరైతే బెంచ్లో కూర్చుంటారు, అండ్ రాహుల్ త్రిపాఠి, మనీష్ పాండే అండ్ రచిన్ రవీంద్ర లాంటి ప్లేయర్స్ బెంచ్లో కూర్చుంటారు. బ్యాటింగ్లో అయితే మంచి బెంచ్ స్ట్రెంతే ఉంది, బట్ బౌలింగ్ బెంచ్ స్ట్రెంత్ మాత్రం అంత స్ట్రాంగ్ కాదు. అండ్ ఫైనల్ రెడీకి ప్లే ఆఫ్ ఛాన్సెస్ గురించి మాట్లాడుకుంటే ముస్తఫిజర్, హర్షిత్ రాణా, పత్తి రాణా వీళ్ళు అవైలబుల్ అయితే కేకేఆర్ స్ట్రైట్ అవే టాప్ 4 కంటెండర్స్ అయ్యేవాళ్ళు. కానీ 3 కీ ప్లేయర్స్ మిస్ అవ్వడం వల్ల అండ్ బౌలింగ్ బ్యాకప్స్ కూడా లేకపోవడం వల్ల గ్రూప్ స్టేజ్లోనే జర్నీ ఎండ్ అవ్వచ్చని నా ఒపీనియన్. కానీ వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ్, ఫిన్ అలన్ అండ్ రింకు సింగ్ లాంటి మ్యాచ్ విన్నర్స్ ఉన్నంత వరకు ఏమైనా జరగచ్చు. సో మీ ఒపీనియన్ ఏంటి కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ చెన్నై, ఢిల్లీ, గుజరాత్ టీం అనాలిసిస్ చేశాం, అవి కూడా ఒకసారి చూడండి.